Hi, I am Dr. Balaraj Naidu, Robotic Joint Replacement Surgeon at Onus Robotic Hospitals, Hyderabad. ఇది కార్టిలేజ్, ఇది మెనిస్కస్ అండ్ మధ్యలో సపోర్టింగ్ లిగమెంట్ ఈజ్ ద ఏసియల్. సో ఎవ్రీ టైం మనం రొటేట్ చేసినప్పుడు జాయింట్ కొంతవరకు మూవ్ అవుతుంటుంది 15 degrees. ఏసియల్ టేర్ అయితే దీంట్లో టేర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి పార్షియల్ టేర్ అండ్ 2 ఇస్ కంప్లీట్ టేర్. పార్షియల్ టేర్ అయినప్పుడు కొంతవరకు ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఫుల్ టేర్ అయితే కంప్లీట్ ఇన్స్టెబిలిటీ, అంటే మెట్లు దిగుతుంటే స్కిడ్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ స్ట్రైట్ నడుస్తున్నసేపు ఏమి ఇబ్బంది ఉండదు. బట్ సడన్గా రైట్ టర్న్ తీసుకున్నా, లెఫ్ట్ టర్న్ తీసుకున్నా ఇన్స్టెబిలిటీ ఎక్కువ అవుతుంది. ఇన్స్టెబిలిటీ పెరిగే కొద్దీ ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ ఏది ఉందో అది ప్రతిసారి పీల్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది, అంటే ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్ టేర్ అయితే మాత్రం ఐ రికమెండ్ సర్జరీ అలాంగ్ విత్ ఇన్స్టెబిలిటీ ఉందంటే. లేదు పార్షియల్ టేర్ ఉందంటే మీరు పిఆర్పి ఇంజెక్షన్ చేసుకున్నట్టయితే కొంతవరకు హీల్ అవుతుంది. అండ్ వీఆర్ లివింగ్ ఇట్ టు గాడ్, వెదర్ హౌ మచ్ ఇట్స్ గోయింగ్ టు హీల్ అనేది తెలియదు. బట్ థ్యాంక్స్ టు టెక్నాలజీ వేర్ పేషెంట్స్ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ బ్యాక్ టు లైఫ్ విత్ ఇన్ 20 days ఆఫ్టర్ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్. సో మాకు లేదు, నాకు ఏం పని ఉండదు, స్ట్రైట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాను, ఇంటి నుంచి ఆఫీస్కి వస్తాను, మెట్లు ఎక్కను, కింద కూర్చొని ఇండియన్ టాయిలెట్స్ వాడను, యాక్టివ్ లైఫ్ లేదంటే యూ కెన్ ట్రీట్ వితౌట్ సర్జరీ. బట్ ఇఫ్ ఎనీ ఇన్స్టెబిలిటీ ఈజ్ దేర్, పరిగెత్తున్న బస్సును క్యాచ్ చేయాలి, లేకపోతే మెట్లు దిగాలి, ఇండియన్ టాయిలెట్స్ వాడాలి అనుకుంటే, యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలంటే గో ఫర్ సర్జరీ. నో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండదు నాకు అనుకుంటే మాత్రం జస్ట్ వితౌట్ సర్జరీ యూ కెన్ గెట్ ఇట్ విత్ పిఆర్పి ట్రీట్మెంట్.